హాయ్ గైస్, ఫైనల్గా ఓజీ ట్రైలర్ రివ్యూ అయితే మనం ఇవ్వబోతున్నాం. ట్రైలర్ ఎలా ఉంది అనేది అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏ టు జెడ్. అసలు ట్రైలర్ ఎక్కడ చూసా బ్రో అని అడిగితే కనుక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, ఈవెంట్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది ట్రైలర్ని. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు సుజిత్ ట్రైలర్ రెడీ అయ్యిందా ప్లే చేస్తామని అడగటం జరిగింది, చాలాసార్లు అడిగారు. ఫైనల్గా అయితే ప్లే చేశారు. మనకి అఫీషియల్గా అయితే యూట్యూబ్లో అయితే రాలేదు. 8 నిమిషాలకి ట్రైలర్ అయితే వస్తుంది అని అయితే అనౌన్స్ చేసినప్పటికి కూడా అయితే కొన్ని కారణాల వల్ల రాలేదు. దానివల్ల ఏంటంటే ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయ్యారు. నైట్ ఈవినింగ్ ఈవెంట్లో కూడా రిలీజ్ చేస్తారని చూశారు. ఆ టైంకి అన్న యూట్యూబ్లో వస్తుందా అని చూసారు. యూట్యూబ్లో అయితే మనకి ట్రైలర్ అయితే లేదు, ఈవెంట్లో అయితే రిలీజ్ చేశారు. అనుకుంటే కనుక ట్రైలర్ ఎలా స్టార్ట్ అయిందంటే డివివి ఎంటర్టైన్మెంట్స్కి ఏమైంది అనేది అయితే తెలియదు. వాళ్ళు యాక్టివ్గా లేరా అంటే ట్విట్టర్లో యాక్టివ్గానే ఉన్నారు, వేస్తున్నారు, ట్వీట్స్ వేస్తున్నారు. తమన్ ఇది, సుచిత్ ఇది, అది అని వేస్తున్నారు. కానీ అప్డేట్ ట్రైలర్ ఇప్పుడు అన్నది అయితే చెప్పట్లేదు. ట్రైలర్ ఈ రోజైనా రిలీజ్ చేస్తారేమో అన్నది అయితే చూడాలి. మేబీ మ్యాక్సిమం నేనైతే చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే అర్జున్ దాస్ని అయితే చూపించారు. తర్వాత నారాయణ అనే క్యారెక్టర్ చుట్టూ అయితే ఈ స్టోరీ అయితే జరగబోతుందని అయితే అర్థమవుతుంది. ఆయన ముంబైలో మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట. ఆయన చుట్టూ అయితే ఆయన చంపడానికి చాలా మంది అయితే ట్రై చేస్తూ ఉంటారు. దాన్ని అయితే ఎవ్వరూ ఆపలేరు, ఒక్కడు తప్ప. ఆ ఒక్కడే మన ఓజస్ గంభీరా. మళ్ళీ ఏంటంటే హీరో హీరోయిన్ మధ్య ఈ టాటో ఏంటి అని అడిగితే అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్. అక్కడైతే మాత్రం గూస్ బంప్స్ భయ్య, మళ్ళీ ఓల్డ్ మనకి ఫ్లాష్ బ్యాక్ అంతా చూపించడం అయితే జరుగుతుంది. మేజర్గా అక్కడ తమన్ గారు ఇచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య, చిత్తక్కొట్టేశారు ఇంకా అసలు. నెక్స్ట్ అక్కడ విలన్ చేసే రౌడీయిజం ఏదైతే ఉందో అదైతే బాగా చూపించారు. అక్కడ ఏంటంటే అక్కడ ఫోన్ కాల్ వస్తుంది, నేను ముంబై వస్తున్నా అని. అక్కడ మళ్ళీ తమన్ గారు అందుకున్నారు భయ్య, సూపర్ నెక్స్ట్ లెవెల్. అక్కడ ఫ్లాష్ బ్యాక్లో కొన్ని సీన్స్ అయితే చూపిస్తున్నారు. ఆ సీన్స్ ఏంటన్నది అయితే మనం తెర మీద అయితే చూడాల్సి ఉంది. తను ముంబైలో సృష్టించిన విధ్వంసమైన ఇవన్నీ చాలా చూపించారు. అవన్నీ మనకి ఏంటన్నది అయితే మనం మూవీ చూస్తే కానీ మనకు అర్థం కాదు. అక్కడ చెప్పింది ఒకటే, ముంబై వస్తున్నా తలాలు జాగ్రత్త. ఈ డైలాగు సూపర్ భయ్య. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏదైనా సరే ఇంకా సుచిత్ నెక్స్ట్ లెవెల్లో చూపించాడు. ఇప్పటి వరకు చూపించిన క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో ఉండబోతుంది అని అయితే మనకి అర్థమైంది. అసలు ముంబైలో మన ఓజస్ గంభీర ఏం చేసేవాడు, అసలు ఏంటి ఈ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే సుచిత్ అనేది అయితే తీసుకెళ్ళటం అయితే జరిగింది. ఒక్కొక్క షాట్ చూసుకుంటే మాత్రం ట్రైలర్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ పీక్స్, నెక్స్ట్ లెవెల్. మనం ఎప్పుడు చూడలేనటువంటి పవన్ కళ్యాణ్ అయితే చూడబోతున్నాం, ఇది పక్కా గైస్. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీజిఎం. తమన్ గారు ఇచ్చిన బీజిఎం తోపు భయ్య. తమన్ గారు ఇచ్చిన బీజిఎం ఇంకా నెక్స్ట్ లెవెల్ తోపు బీజిఎం ఇచ్చారు. మెయిన్ అందరూ మాట్లాడుకునేది ఏంటంటే సుచిత్ డైరెక్షన్ గురించి. ఒక ఫ్యాన్ బాయ్ ఇంతలా తీస్తాడా అనేటట్టుగా అయితే తీశాడు. ఫోటోగ్రఫీ, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గలేదని అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ సీన్స్ అయితే, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. చూద్దాం ఇక మూవీ అయితే నెక్స్ట్ లెవెల్, ఇంకా అదైతే అర్థమైపోతుంది. మూవీ పక్కా హిట్ గైస్. రివ్యూ వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.